రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ 5 సంవత్సరాలు కనిపించలేదు. ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు. ఈ ఉదాహరణ గత 5 సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు 3,285 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టింది చూస్తే 5 సంవత్సరాల్లో 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరు అయినాయో అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు. అది ప్రాజెక్ట్ వైజ్ కూడా మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీకు 2వ తారీఖు జనవరి 2009లో 7,200 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 3 ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు 2,000 కోట్ల రూపాయలు పెట్టారు. 4-5 దశల్లో చేస్తామనేసి వారు జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలోనే 609 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది 600 కాదు. ఉత్తరాటువంటి గ్రాయిన్స్ సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి. ఆ 11 గ్రాయిన్స్ ద్వారా సుమారు 10,700 ఎకరాలు ఆయకట్టు ఉంది. అదనంపై ఆయకట్టు కూడా ఇంకో 10,000 ఉంటుంది. అంటే సుమారు 20,000 ఎకరాలు వస్తాయి. రికార్డు ప్రకారం అయితే 10,779 ఎకరాలు. అందులో తగరంపూడి గ్రాయిన్, సీతానగరం గ్రాయిన్, తుమ్మపాల గ్రాయిన్, చెర్లోపల గ్రాయిన్, అనకాపల్లి ఆనకట్టు, ఎల్ఐ కాలువ, ఎల్ఐ గ్రాయిన్, నాగులాపల్లి గ్రాయిన్, గోదావరి ఆనకట్టు, కాశీమధం, వెదురుపర్తి ఆనకట్టు, పేరంటాలపాలెం ఆనకట్టు, ఉగ్గినపాలెం గ్రాయిన్, ఇవన్నీ ఉన్నాయి. సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ 11 గ్రాయిన్స్లో ఈ 5 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రాయిన్స్ చాలా మటుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ₹1 ఖర్చు పెట్టి రిపేర్లు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు 10,000 నుంచి 20,000 ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, పేరుకేటా పెట్టారు కానీ ఏం జరగట్లేదు. ఉన్న 7 గంటల కరెంటు కూడా సక్రమంగా 9 గంటలదేమో 7 గంటలు చేశారు, అవి కూడా సక్రమంగా లేదు, మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు. మరి ఇది వీరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్నటువంటి సవత్తల్లి ప్రేమ. ఇది నిజమైన ప్రేమ, సవత్తల్లి ప్రేమ అన్నది వీరే తార్కాణం, ఎంతకంటే వేరే చూపించక్కర్లేదు. ఇట్లా ఇదే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. వీటి మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో శ్వేతపత్రం ప్రకటించి ఉత్తరాంధ్రకు ఏం చేశారో అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.